ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీ యొక్క పిల్లలు వచ్చారు తండ్రి. వారికి అవసరమైన జ్ఞానాన్ని అందించే భాగ్యం నాకు దయచేయమని, విన్న మాటలు గ్రహించి వారి జీవితంలో అన్వయించుకునే భాగ్యం విన్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, వచ్చే ఆదివారం ఆగస్టు నెల కదా, ఆగస్టులో ఫస్ట్ వీక్. మీ అందరికి పేపర్ రాసి ఇచ్చేసాం, ఓకేనా? అమెరికా వాళ్ళు ఏమంటున్నారంటే, వేరే గ్రహాల్లో మనలాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళతో మనం సహవాసం చేయాలి. మనం ఎలాగ నెట్వర్క్ వాడుతున్నాం, వాళ్ళు కూడా నెట్వర్క్ వాడుతుంటారు. ఆ నెట్వర్క్ని పట్టుకుని వాళ్ళని కనిపెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు నేర్చుకునే పాఠాలన్నీ కూడా ఏంటని చెప్పాను నేను, ప్రపంచ మేధావులు సైతం తెలియని విషయాల్ని ప్రశ్నలుగా వదిలేశారు. వాటిని మీకు ప్రతి వారం ఒక ప్రశ్నకు సమాధానాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నారు. వచ్చే ఆదివారం మీరు చెప్పబోయే పాఠం ఏంటంటే, అందరికీ పేపర్ ఇచ్చేసారు. ఇంకెవరికైనా రాని వాళ్ళు నా దగ్గరికి వస్తే ఇస్తా. గ్రహాంతర జీవులు ఉన్నాయా అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఏలియన్స్. ఏలియన్స్ మీద చాలా సినిమాలు కూడా తీశారు. అంటే ఏమైనా ఉన్నాయా లేవనా? అమెరికా వాళ్ళు గ్రహాంతర జీవులు ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతారు. భారతదేశంలో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారని నమ్ముతారు. ఈ ఏరియాలో ఎక్కువగా చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అయ్యారని సినిమాలు తీస్తుంటారు. చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారతారని వీళ్ళు సినిమాలు తీస్తే, అమెరికా వాళ్ళు వేరే గ్రహాల్లో మనుషులు ఉన్నారు అని వాళ్ళు ఏలియన్స్ని బట్టి సినిమాలు తీస్తారు. మరి ఎందుకే వేరే గ్రహాల్లో జీవులు ఉన్నాయా లేవా? వేరే గ్రహాల్లో జీవులు ఉన్నాయా లేవా? దేవుడు ఆదాము అవ్వలను చేసి ఎక్కడ పెట్టాడు? భూమి మీద పెట్టాడు. ఎక్కడ పెట్టాడంటే ఏదేను వనంలో భూమి మీదే మనుషులు పెట్టాడు. కాబట్టి వేరే గ్రహాల్లో మనుషులు ఉన్నారా లేరా? లేరు. మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఆదికాండం 1వ అధ్యాయాన్ని బట్టి ఆదాము అవ్వల్ని దేవుడు చేసి ఎక్కడ పెట్టాడంటే భూమి మీద పెట్టాడు. కాబట్టి భూమి మీద మాత్రమే మనుషులు ఉన్నారు. మరి వేరే గ్రహాల మీద మనుషులు లేరు అనడానికి ఏం చెప్పొచ్చు అంటే, నరులకు నివాస యోగ్యమైన దానిగా దేవుడు భూమిని చేశాడు. దేవుడు ఆదాము అవ్వలు నిర్మించి భూమి మీదనే ఉంచాడు. ఆదాము అవ్వల నుండే మనం అందరము వచ్చాము. భూమి మీద మాత్రమే చెట్లు ఉన్నాయి. గుర్తుంచుకోవాలి అందరూ. మనిషి బతకడానికి ఏం కావాలి? ఫస్ట్ ఆక్సిజన్ కావాలి, మంచి గాలి కావాలి. మంచి గాలి కావాలంటే ఆటోమేటిక్గా తయారు చేసుకుంటే రాదు. చెట్ల నుంచి మనం వదిలేసిన, జంతువులు వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుని కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ జరిపి మనకు ఆహారాన్ని, ఆక్సిజన్ని, తేమని, నీటి ఆవిరిని ఇస్తాయి. ఇప్పుడు మొక్కలు లేకుండా మనం బ్రతకడం కష్టం. భూమి మీద మాత్రమే మొక్కలు ఉన్నాయి. కాబట్టి భూమి మీద మాత్రమే మనుషులు ఉన్నారు. వేరే గ్రహాలు ఎక్కడ కూడా మొక్కలు లేవు కాబట్టి మనుషులు లేరు. మనుషులు లేరంటే గ్రహాంతర జీవులు ఉన్నాయా లేవా? లేవు. ఈ మాట అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, మేము నమ్మము అంటారు వాళ్ళు. ఏమంటారు? మేము నమ్మము అంటారు. నమ్మకపోతే మనం ఏం చేస్తాం? నిజాన్ని చెప్దాం. ఎవరు చెప్పారు ఇది మనకంటే? బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడింది. భూమి మీద మాత్రమే చెట్లు ఉన్నాయి, మంచి నీరు ఉంది, మంచి గాలి. ఈ 3 కావాలి మనిషి బ్రతకడానికి. ఏం కావాలి? చెట్లు ఎందుకంటే ఆహారం, ఆక్సిజన్. మంచి నీరు అంటే తాగడానికి. మంచి గాలి అంటే మంచి వాతావరణం అంటే మనం జీవించడానికి. ఈ 3 ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే మనుషులు ఉంటారు. ఎక్కడ ఉన్నాయి 3? భూమి మీద మాత్రమే ఉన్నాయి. కాబట్టి వేరే గ్రహాల్లో మనుషులు ఉన్నారా లేరా? లేరు. ఎప్పుడైనా సినిమాల్లో, పేపర్లో వేరే గ్రహాల్లో ఉన్నారని చెప్పారని ఏం చెప్పాలి మీరు? లేరు. మీరు వేసే కౌంటర్ ఏంటి? వేరే గ్రహాల మీద చెట్లు లేవు, వేరే గ్రహాల మీద మంచి నీరు లేదు, వేరే గ్రహాల మీద మంచి గాలి లేదు. ఈ 3 భూమి మీద మాత్రమే ఉన్నాయి. కాబట్టి భూమి మీద మాత్రమే మనుషులు ఉన్నారు, వేరే గ్రహాల్లో మనుషులు లేరు. ఇది ఎవరి పాఠం? బ్యాచ్ 2 నెక్స్ట్ సండే లెసన్ అందరికి రాసిచ్చా. ఓకేనా? ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా చదివించాలి. ఈజీ. వచ్చే ఆదివారం మీ అందరికి పెన్నులు తెచ్చి పెడతాను. ఓకేనా? మంచి పెన్నులు తీసుకొస్తాను.
ఈ వారం అందరికీ బాక్సులు తీసుకొచ్చాను. ఓకేనా? దీని మీద 45 రూపీస్ ఉంది, అంత కాదులని తగ్గించే ఇచ్చారు. మొత్తం ఈ బాక్స్ అంతా బాక్స్లే. పాఠం చెప్పిన వాళ్ళందరికీ ఇస్తాను. ఇది పెద్ద బాక్సే, చిన్నదేం కాదు. బాక్స్ పెద్దగానే ఉంది, పైన బొమ్మ ఉంది, ఏబిసిడీలోనే నొక్కితే మీకు 2 స్టెప్పులు నొక్కుడు పడుతుంది. ఓకే, అసలు గాలి కూడా లోనికి వెళ్ళదు. మీ అందరికీ పెన్సిల్ పెట్టుకోవచ్చు, పెన్నులు పెట్టుకోవచ్చు, షార్ప్నర్ పెట్టుకోవచ్చు, ఎరేజ్ పెట్టుకోవచ్చు, స్కేల్ పెట్టుకోవచ్చు, అప్పులు పెట్టుకోవచ్చు, చాక్లెట్లు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది ఈ వారం గిఫ్ట్. వచ్చే వారం గిఫ్ట్ ఏంటి? పెన్నులు మంచి డోమ్స్ కంపెనీ వాడు మంచి పెన్నులు రిలీజ్ చేశాడు, అవి తీసుకొస్తాను. ఓకేనా? చిన్నపిల్లలకి పెన్నులతో రాసుకునే వారికి ఇంకోటి ఏదైనా తీసుకొస్తా. మీ మమ్మీ చేసుకొస్తుందా? ఈరోజు రాజేష్ వాళ్ళ అమ్మగారు, శ్రావ్య వాళ్ళ అమ్మగారు మీ అందరికీ స్వీట్ తీసుకొస్తున్నారు. సేమియాలు క్యాసెట్ తయారు చేసి తీసుకొస్తారు. మన క్లాస్ అయిపోయిన తర్వాత తినేసి వెళ్ళిపోతారు కానీ. ఓకేనా? అలాగే సెకండ్ బ్యాచ్ వెళ్ళేస్తుంది అయిపోయింది కూడా ఫస్ట్ బ్యాచ్ వెళ్ళేస్తున్నాం. ఆఫ్ చేస్తాం సరే ఉంచేది. ఫస్ట్ బ్యాచ్ వెళ్ళేస్తున్నాం మనం. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు 6 నెలలు అయిపోయి 7 నెలలకు వచ్చిన వాళ్ళు సాత్విక, శ్రావ్య, కృష్ణ వాళ్ళ పిల్లలు, ఆదాము వాళ్ళ పిల్లలు వినాలి. సాతానుకున్న అమ్మ అక్కడికి వెళ్ళి పక్క దగ్గర వద్దు, అటు కూర్చో. సాతానుకున్న పేర్లలో సాతానుకున్న పేర్లలో ఒక పేరేంటి? మొదటిది ఏమి నేర్చుకున్నారంటే అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. రెండోది వెరీ గుడ్, నరహంతకుడు. మూడోది ఈ వారం మూడోది ఏంటంటే యుగ సంబంధమైన దేవత. సాతానుకున్న పేర్లలో మూడో పేరు యుగ సంబంధమైన దేవత. ఈ మాట ఎక్కడ రాయబడిందంటే పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసిన రాశాడు. అంటే సాతానుకున్న మూడో పేరేంటి? యుగ సంబంధమైన దేవత. మనం చాలా సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నాం. కొంతమంది కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు, కొంతమంది చాలా సంవత్సరాలు చేస్తున్నారు. మిగిలిన జనాలు వాళ్ళు చేసుకునే పూజలు, వాళ్ళ భక్తిని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే వీళ్ళేంటి ఎంత గుడ్డిగా ఉన్నారనిపిస్తుంది. వీళ్ళేంటి ఇంత గుడ్డిగా చేస్తున్నారేంటి అనిపిస్తుంది. అంటే కారణం ఏంటంటే యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తుంది. అందుకే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారంటే మంచి తెలివితేటలు ఇల్లు కట్టుకుంటారు. పొలం కొనుక్కుంటారంటే మంచి తెలివితేటలతో కొనుక్కుంటారు. ఇల్లు శుభ్రం చేసుకుంటారా, శుభ్రం చేసి మంచి బట్టలు వేసుకుంటారు. అన్నిట్లో తెలివితేటలు వాడుతున్నారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనోనేత్రాలను పొడిచేస్తుంది. దేవుని గురించి మాత్రం ఆలోచించలేదు, దేవుని గురించి మాత్రం తెలుసుకోలేదు, దేవుని గురించి మాత్రం ఆలోచించనీయదు. కారణం ఏంటంటే మనోనేత్రాలకు గుడ్డితనము. మనోనేత్రం ఎప్పుడైతే గుడ్డితనం కలగజేసిందో ఆటోమేటిక్గా శరీరం కూడా మనసేటి చెప్తే అటే వెళ్ళిపోతుంది. అపవాదికున్న మూడో పేరేంటి? యుగ సంబంధమైన దేవత. అది చేసే పని ఏంటి? మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేస్తుంది. ఆదాము అవ్వల్ని వాళ్ళ మనోనేత్రాలను పొడిసేసి ఏం చేసిందంటే మంచి చెడ్డలను తెలియని వృక్ష ఫలాన్ని తినేటట్లు చేసింది. తిన్నారు, పాపంలో పడ్డారు, పతనం అయిపోయారు. మరి కయ్యను మనోనేత్రాలను ఏం చేసిందంటే పొడిసేసింది. పొడిసేస్తే ఏం జరిగిందంటే సొంత తమ్ముడిని చంపేశాడు. కాబట్టి సాతానుకున్న మూడో పేరేంటి? యుగ సంబంధమైన దేవత. అది చేసే పని ఏంటి? మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేస్తుంది. ఈరోజు అన్ని జనాంగాలు మొత్తం గుడ్డిగా దేవుని భక్తి చేస్తున్నారంటే కారణం ఎవరంటే యుగ సంబంధమైన దేవత లేదా సాతాను. ఆదాము అవ్వల మనోనేత్రాలని పొడిసేసి గుడ్డివారిగా చేసి పండు తినేటట్లు చేసింది. కయ్యను హేబేల్లో కయ్యను గుడ్డివాడిగా చేసి తమ్ముడిని చంపేటట్లు చేసి మరణించేటట్లు చేసింది. ఓకేనా? ఇది బ్యాచ్ 1 వాళ్ళకి పాఠం. ఇప్పుడు పిల్లలు నేర్చుకొచ్చున్నాయని మీరు వరుసనే చెప్పేస్తే నేను రికార్డింగ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుందాం. నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోండి, ఎంత నేర్చుకుంటే అంత చక్కగా చెప్పండి. ఓకేనా?